హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టికాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు మెగా సేల్ గురించి అయితే చెప్తాను. సో ఈ సేల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఏమన్నా ప్రాఫిట్ ఏమైనా ఉంటుందా అంటే, ఇక్కడ మీకు ఆల్రెడీ చూసుకోవచ్చు, వీళ్ళు హైపర్ లిక్విడ్లో అయితే వీళ్ళు ప్రీ మార్కెట్ అయితే లిస్ట్ చేశారనమాట ఈ మెగా టోకెన్ మెగా అనేది. సో ఇక్కడ మీరు చూసుకుంటే 4.1 బిలియన్లో అయితే ఇదైతే ట్రేడ్ అవుతుంది. అండ్ వాళ్ళు ఇచ్చేది మనకి 1 బిలియన్లోనే ఇస్తున్నారు. ఎఫ్డివి 1 బిలియన్ ఎఫ్డివిలో వాళ్ళు మనకి టోకెన్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి $0.41 అంటే 4.1 బిలియన్ అంటే మీకు ఆల్మోస్ట్ 4xలో ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ మీరు కనుక సేల్లో కనుక పార్టిసిపేట్ చేస్తే, సో మీకు ఒకవేళ $1,000 అట్లా పెట్టగలిగితే, సో $1,000 ఎలొకేషన్ కనుక వస్తే మీకు ఒక $4,000 అట్లా మీరైతే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇదే ప్రైస్ ఫైనల్ అయితే ఏం కాదు, ఇది పెరగచ్చు తగ్గచ్చు ఏదైనా జరగచ్చు. ఇప్పుడు $0.4 దగ్గర ఉంది కదా, సో ఇది 0.5 ఉంది నిన్న 5x ఉంది. స్టార్టింగ్ చూసుకుంటే ఇది $0.7 దగ్గర కూడా టచ్ అయింది. సో ఇట్లా ఏంటంటే ఇది 0.4 దగ్గరే స్టేబుల్ ఉంటుందా అంటే ఉండదు, అది పైకైనా వెళ్ళొచ్చు. మార్కెట్ సెంటిమెంట్ని బట్టి ఒకవేళ బీటీసీ కనుక డౌన్ అయింది అనుకోండి, బీటీసీ కనుక డౌన్ అయితే ఇది కూడా డౌన్ అయిపోతుంది. సో లేదు, మంచిగా మార్కెట్ కండిషన్ కనుక మంచిగా ఉంటే ఇది కూడా పెరగడానికి అయితే ఛాన్స్ ఉండిద్ది. సో ఇట్లాంటి రిస్కులన్నీ ఉంటాయి ఈ సేల్స్లో అనేది. ఒకవేళ మీరు ఎవరైతే సేల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు మట్టుకే చూడండి. లేదు ఓన్లీ మేము ప్రాఫిట్ ఒక్కటే మేము ఆలోచించుకొని వచ్చాము అంటే, సో మీరు వీడియోని ఇక్కడే స్కిప్ చేయండి. ఎందుకంటే ఇందులో ప్రాఫిట్ వస్తుందా రాదా అనేది నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే మీరు రిస్క్ తీసుకొని మాత్రమే మీరైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. కానీ ఇక్కడ మీకు $0.4 అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచిగానే ఎఫ్డివిలో ట్రేడ్ అవుతుంది. ఇదే ప్రైస్ లాస్ట్ వరకు కంటిన్యూ అవుద్దా అంటే అది కూడా మనం చెప్పలేము. అండ్ లిస్టింగ్ రోజు కూడా ఇదే ప్రైస్ వస్తుందా రాదా అని చెప్పేసి. సో ఒకవేళ మేము రిస్క్ తీసుకుంటాము అని ఒకవేళ అనుకుంటే మటుకు, సో మీరైతే ఈ డీటెయిల్స్ అయితే కొంచెం చూడండి, నేను చెప్తాను వీటి గురించి. ఐసీఓలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఇక్కడ బేసిక్గా ఈ మెగా అనే ప్రాజెక్ట్కి ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ ఫండింగ్ అనేది వీళ్ళు 50 మిలియన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి సేల్లో అయితే రేజ్ చేస్తున్నారు. 50 మిలియన్, ఆ 50 మిలియన్తో కలుపుకుంటే టోటల్గా వీళ్ళ ఫండింగ్ వచ్చేసి 107 మిలియన్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ ప్రాజెక్ట్కి మెగా అనేది 107 మిలియన్ ఫండింగ్ అయితే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు కనుక వీళ్ళు సక్సెస్ఫుల్గా ఈ ఐసీఓ కనుక క్లోజ్ చేయగలిగితే. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు కొన్ని టర్మ్స్ అయితే ఉన్నాయి. ఆ టర్మ్స్ గురించి అన్నిటి గురించి నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ దీని గురించి పోస్ట్ చేశాను, మెగా పబ్లిక్ సేల్ గురించి డీటెయిల్స్ అన్నీ. సో ఒకవేళ మీకు లాంగ్ పోస్ట్ కాబట్టి మేబీ చాలామందికి అర్థమయ్యకపోవచ్చు. సో ఎవరికైతే అర్థం అవ్వలేదో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి నేను చదివి క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ సప్లై వీళ్ళ మెగా టోకెన్, ఈ మెగా టోకెన్ ఏదైతే ఉందో ఈ మెగా టోకెన్, సో టోటల్ సప్లై వచ్చేసి 10 బిలియన్ అనమాట. ఈ 10 బిలియన్లో వీళ్ళు ఏం చేస్తారంటే మనకి పబ్లిక్ సేల్, మీరు ఏదైతే ఇప్పుడు మీరు సేల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో దాన్ని పబ్లిక్ సేల్ అంటారు. ఆ పబ్లిక్ సేల్ 5% అంటే మీకు టోటల్ 10 బిలియన్లో నుంచి 5% అంటే 500 మిలియన్ టోకెన్స్ అయితే వీళ్ళైతే సెల్ అయితే చేస్తున్నారు పబ్లిక్ పీపుల్కి, సో పబ్లిక్కి. సో ఇట్లా వీళ్ళు తర్వాత వచ్చేసి మీకు నెట్వర్క్లో ఇథీరియం మెయిన్ నెట్లో USDT ఉండాలి, బేస్ నెట్వర్క్ ఆర్బో కాదు. మీకు కావాల్సింది ఇథీరియం మెయిన్ నెట్వర్క్ ఉంటుంది కదా, ఆ నెట్వర్క్లో USDT ఉండాలి. సో ఆ నెట్వర్క్లో USDT ఉంటేనే మీరు కమిట్ అయితే చేయగలుగుతారు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆక్షన్ రేంజ్, వీళ్ళు ఎట్లా అంటే ఆక్షన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు తెలుగులో చెప్పాలంటే వేలంపాట అంటారు కదా, సో సేమ్ అట్లానే. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మినిమం ప్రైస్ వచ్చేసి 1 బిలియన్ ఎఫ్డివి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. అండ్ మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 999 మిలియన్ ఎఫ్డివి వరకు మీరు మధ్యలో ఎంతైనా పెట్టుకోవచ్చు. 1 మిలియన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి 50 మిలియన్ దగ్గరైనా మీరు బయింగ్ ఆర్డర్ పెట్టచ్చు, లేదు అంటే 100 మిలియన్ దగ్గరైనా పెట్టచ్చు, లేదంటే 900 మిలియన్ దగ్గరైనా పెట్టచ్చు. కానీ మీకైతే ఎలొకేషన్ అయితే రాదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు చూసుకుంటే మ్యాక్సిమం ప్రైస్ ఇక్కడ వీళ్ళు ఎంత పెట్టారు, ఆల్మోస్ట్ 1 బిలియన్ ఎఫ్డివి పెట్టినరు. 999 అంటే ఇంకొక 1 బిలియనే డిఫరెన్స్ ఆ 1 బిలియన్కి. సో 1 బిలియన్ ఎఫ్డివి అనుకోండి రఫ్గా. సో 1 బిలియన్ ఎఫ్డివి పెట్టినరు. ఇప్పుడు ఇది చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 4.2 బిలియన్ ఎఫ్డివిలో $0.42 అంటే 4.2 బిలియన్లో ట్రేడ్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు 4.2x రిటర్న్స్ వస్తున్నాయి. సో కాబట్టి ఎవరు తక్కువ ప్రైస్లో అయితే వీళ్ళైతే బిడ్డింగ్ అయితే చేయరు. సో ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ మ్యాక్సిమం ఎఫ్డివిలోనే బిడ్ చేస్తారు. ఈ మ్యాక్సిమం ఎఫ్డిలో ఎవరైతే బిడ్ చేసినారో వాళ్ళకే ఎలొకేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ దీనికంటే తక్కువ $1 పెట్టినా కానీ మీకైతే ఎలొకేషన్ అయితే రాదు. సో మీరు ఎవరైతే బిడ్ చేయాలనుకుంటున్నారో మీరైతే 999 మిలియన్ ఎఫ్డివి అయితే పెట్టేసి బిడ్ అయితే చేయొచ్చు. సో అదనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ వీళ్ళు బోనస్ అనేది కూడా ఉంది. ఈ బోనస్ ఎందుకు ఎట్లా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు మీరు కనుక ఒక $3,000 అట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టిండ్రు అనుకోండి. అండ్ ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను,
మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి $2650, లైక్ $2650, అంటే ఇంకా రఫ్గా 2700 అనుకోండి. సో 2700 కనుక మీరు మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే మీరు ఈ సేల్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు, లేదంటే మీరు ఈ సేల్లో పార్టిసిపేట్ చేయడానికి అవ్వదు. సో అంత ఉంటేనే అవుతుంది. అండ్ ఒకవేళ మీ దగ్గర ఇండివిజువల్గా మీ దగ్గర అన్ని మనీ లేకపోతే మీకు ఒకవేళ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉంటే మీరు అందరు గ్రూప్గా అయ్యి మీరైతే చేసుకోండి, లేదంటే ఇంకా మీరు నేనైతే చేసేది ఏం లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు బోనస్ అని చెప్పాను కదా. సో ఈ బోనస్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే వీళ్ళు మీరు కనుక టోకెన్స్ ఏదైతే కొన్నారో ఆ కొన్న టోకెన్స్ని కనుక ఒక 1 year వరకు లాక్ చేసే పని అయితే, లైక్ వెస్టింగ్లో పెట్టే పని అయితే 1 year వరకు. సో అప్పుడు వీళ్ళు మీకు ఒకవేళ మీరు ఒక $1000 అట్లా పెట్టారనుకుంటే $1000లో 10%, అంటే $100 డైరెక్ట్ మీకు వెంటనే రిటర్న్ ఇస్తారు. అదనమాట ఈ డిస్కౌంట్ అనేది. లైక్ ఇప్పుడు మీరు 3000 పెట్టారనుకోండి, 3000 పెట్టి 1 year లాక్ పెడితే మీకు వెంటనే వాళ్ళు 10%, అంటే 3000 10% అంటే ఎంత, $300 అయితే రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. సో అట్లా మీకు తర్వాత మీకు ఆ $3000 మీరు ఏదైతే టోకెన్స్ కొన్నారో ఆ టోకెన్స్ అన్నీ 1 year తర్వాత అన్లాక్ అవుతాయి. అది చాలా చెత్త ఆప్షన్ అన్నమాట నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పుడున్న ఎఫ్డివి, లైక్ లాంచింగ్లో ఎంతైతే ఎఫ్డివి ఉందో ఒక 1 year తర్వాత కూడా సేమ్ ఎఫ్డివి ఉంటుందా అంటే మినీ ప్రాజెక్ట్స్, లైక్ 100లో ఒక ప్రాజెక్ట్ కూడా అంత ఎఫ్డివి ఉండదు. ఫస్ట్ రోజే ఎక్కువ ఎఫ్డివి ఉంటుంది. సో మీరైతే ఒకవేళ ఎవరైతే సేల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో మీరైతే లాక్ అయితే చేయొద్దు. లాక్ చేయకుండా నార్మల్గా డైరెక్ట్గా అయితే క్లెయిమ్ చేసుకొని టీజీ రోజే సెల్లింగ్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీకు మ్యాండేటరీ లాక్ ఉంది. ఎవరైతే యూఎస్ సిటిజన్స్ ఉన్నారో, మేబీ మన ఛానల్లో ఎవరు లేకపోవచ్చు, నార్మల్గా చెప్తున్నాను, యూఎస్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మ్యాండేటరీగా మీరైతే 1 year అయితే లాక్ పెట్టుకోవాలి. లేదు మేము ఇండియన్ సిటిజన్స్ ఇట్లా అయితే అనుకుంటే మీకైతే మీకు ఏ లాక్ అయితే అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు డిస్కౌంట్ కోసం. నేనైతే అది రికమెండ్ చేయను, మీరైతే పెట్టుకోవద్దు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఇంపార్టెంట్ స్టెప్, ఎవరైతే సేల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే October 15th నుంచి 17th వరకు రిజిస్ట్రేషన్ అండ్ కేవైసీ అని చెప్పారు కదా వీళ్ళు. సో ఇక్కడ ఇది లైక్ ఇదంతా ఏం కాదు, లైక్ October 27th లోపు మీరు ఎప్పుడైనా కానీ మీరు రిజిస్టర్ అయితే అయిపోవచ్చు. రిజిస్టర్ అయితే అయిపోయి కేవైసీ అయితే మీరైతే కంప్లీట్ చేయొచ్చు. కంప్లీట్ చేస్తే మీరైతే సేల్లో ఎలిజిబుల్ అవుతారు. సో అదనమాట. నేను మీకు లైక్ ఎట్లా చేయాలని కూడా చెప్తాను తర్వాత ఆ వెబ్సైట్లోకి తీసుకెళ్ళేసి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ October 27th ఉంది కదా, October 27th లోపు మీరంటే 26th అంటే రేపు ఈవినింగ్ లోపు అయితే మీరు కేవైసీలు అన్నీ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండండి, ఎవరైతే సేల్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నారో వాళ్ళు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు October 27th నుంచి October 30 లోపు మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అయ్యింది. October 27th అయితే వెబ్సైట్ ఓపెన్ అయ్యింది. October 27th ఓపెన్ అయ్యాక October 30న మళ్ళీ మీకు వెబ్సైట్ అయితే క్లోజ్ అయ్యింది. ఈ మధ్యలో మీరు ఎప్పుడు కావాలన్నా కానీ మీరు వెళ్ళి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ మీ USDT ఎంతైతే మీరు పెట్టాలనుకున్నారో ఆ సేల్లో, సో అక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను చెప్పేది ఏంటంటే 999 million FDVA సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇదే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి. ఇంతకంటే మీరు తక్కువ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకైతే అలొకేషన్ అయితే రాదు. అండ్ తర్వాత ఇక్కడ మీకు October 30th మీకు క్లోజ్ అయిపోతుంది. October 30th క్లోజ్ అయిపోయాక October 30 నుంచి November 5th వరకు వీళ్ళు కొంచెం టైం అయితే తీసుకొని ఎవరికి ఎంతకి అలొకేషన్ ఇవ్వాలి ఇవన్నీ అయితే వాళ్ళైతే ఫైనలైజింగ్ అయితే చేస్తారు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు November 5th నుంచి 19th వరకు ఈ డే లైక్ ఈ టైం లైన్లో మీకు ఎంత అలొకేషన్ వచ్చింది. ఇప్పుడు మీరు $3000 పెడితే మీకు $3000 అలొకేషన్ రాదు, ఎందుకంటే అది ఓవర్ కమిట్ అయింది కాబట్టి. ఒకవేళ ఓవర్ కమిట్ అయితే వీళ్ళకి రూల్స్ ఎట్లా ఉంటాయంటే మీ ఆన్ చైన్ యాక్టివిటీ చూస్తారు, మీ వాలెట్ యాక్టివిటీ అంటే మీ వాలెట్ ఓల్డ్దా కాదా అని చెప్పేసి. అండ్ తర్వాత మీరు మెగా ఈత్ కమ్యూనిటీలో ఉన్నారా లేదా, లైక్ మెగా ఈత్ టెస్ట్నెట్ కానీ లేదంటే మెగా ఈత్ టెస్ట్నెట్ NFTs ఉన్నాయి, కొన్ని టెస్ట్నెట్ NFTs కాదు నార్మల్ NFTs ఉన్నాయి. ఆ NFTs కనుక మీకు వాలెట్లో హోల్డ్ చేసినా కానీ ఇట్లాంటి వాళ్ళకి కొంచెం ప్రియారిటీ ఇచ్చి మీకైతే అలొకేషన్ అయితే ఇస్తారు. సో అదనమాట. ఒకవేళ మీరు $3000 అట్లా పెట్టుంటే నార్మల్గా ఇవన్నీ ఏం టెస్ట్నెట్ యాక్టివిటీస్ లేవు మాకు అండ్ మెగా ఈత్ NFT కూడా లేదనుకుంటే మీకు మేబీ కొంచెం తక్కువ అలొకేషన్ అయితే రావచ్చు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే వాళ్ళ ఎకో సిస్టమ్ వాళ్ళకి వాళ్ళు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో అది. అండ్ ఈ మధ్యలో మీకు $3000 పెడితే $3000 రాకపోవచ్చు, మేబీ 300 రావచ్చు, 500 రావచ్చు, లేదంటే $1000 రావచ్చు, $1500 రావచ్చు, ఎంత అలొకేషన్ అయినా రావచ్చు. అండ్ రిమైనింగ్ USDT మీరు ఎప్పుడు కావాలన్నా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు అలొకేషన్ వచ్చాక కూడా ఇప్పుడు మీకు రేపు November 5th తర్వాత మీకు అలొకేషన్ అయితే చూపిస్తుంది. ఆ అలొకేషన్ వచ్చాక లేదు మేము ఈ సేల్లో పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదు, బై మిస్టేక్ పార్టిసిపేట్ చేసినాం సేల్లో అనుకుంటే మీరు అప్పుడైనా కానీ మీకు అలొకేషన్ వచ్చాక కూడా మీ అలొకేషన్ అయితే మీరు క్యాన్సిల్ అయితే చేసుకొని మీ మొత్తం అమౌంట్ని మీరు $3000 పెట్టుంటే $3000 మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు, లైక్ మీకు అలొకేషన్ వద్దని చెప్పేసి. సో అదనమాట. ఈ తర్వాత నేను చెప్పాను కదా ఓవర్ సబ్స్క్రిప్షన్ రూల్స్ అంటే ఒకవేళ ఎక్కువ కనుక మనీ కమిట్ అయితే సో వీళ్ళ ఎకో సిస్టంలో వాళ్ళని కన్సిడర్ చేస్తారని. సో ఇదనమాట ఆ మ్యాటర్ అంతా. ఇది నేను తర్వాత చెప్పాను కదా మీకు
లైక్ $3,000 కనుక పెట్టి మీకు ఒక $100 అలొకేషన్ వచ్చింది అనుకోండి. ఒకవేళ లాస్ట్ మూమెంట్ అంటే ఇప్పుడు మీకు నవంబర్ 19th లోపు కనుక మీరు వాళ్ళకి కనుక ఇన్ఫామ్ కనుక చేస్తే టీంలో లైక్ వెబ్సైట్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడ కనుక మీరు మీ అలొకేషన్ అంతా మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీ అమౌంట్ మీకు అయితే రిటర్న్ వచ్చేస్తే మీకు టోకెన్స్ ఏం రావు. సో అది కూడా ఉండిద్ది. మీకు కావాలంటే ఎప్పుడైనా మీరు విత్డ్రా చేసుకోవచ్చు నవంబర్ 19th లోపు. సో అదనమాట. ఇప్పుడు మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకున్నారో సో వీళ్ళైతే నేను ఆల్రెడీ ఈ వెబ్సైట్ అయితే పెట్టాను, నేను కేవైసీ కూడా చేయమని చెప్పాను. సో ఇక్కడ ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోయి మీరు ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మీ వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ కనెక్ట్ సోనార్ అని ఉంది కదా, సో అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ సైట్లోకి అయితే వచ్చింది. ఈ సైట్లోకి వచ్చేసాక అక్కడ సైన్అప్ అని ఉంటుంది. సో ఆ సైన్అప్ అనేది మీరు క్లిక్ చేసి మీ అకౌంట్ అయితే లాగిన్ అయితే చేసుకోండి. లాగిన్ అయితే చేసాక మీకు నెక్స్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయాక అక్కడ ఇండివిజువల్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ది ఎంటిటీ అండ్ ఇక్కడ తర్వాత ఇంకో ఆప్షన్ ఉంటుంది ఇండివిజువల్ అని సంథింగ్. అదైతే మీరు సెలెక్ట్ చేసుకొని మీ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. మీ వాలెట్ అయితే కనెక్ట్ చేసాక ఇక్కడ మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే ఇక్కడ స్టార్ట్ చేసి సో ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే మీరు కంప్లీట్ చేయండి. అండ్ మీకు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద బ్యాంక్ స్టేట్మెంట్ అట్లా అడుగుతుంది. బ్యాంక్ స్టేట్మెంట్కి పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఉంటాయి కాబట్టి అక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే మీకు అయితే సేల్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి ఇంకా ఎలిజిబుల్ అయిపోయినట్టే. సో అంతే. ఇంకా మీకు కరెక్ట్గా మీకు అక్టోబర్ 27th మీకు సేల్ అయితే ఆన్ అవుతుంది. అక్టోబర్ 30th లోపు మీరు ఎవరైతే సేల్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నారో సో వాళ్ళైతే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. సో అదనమాట. సో అంతే వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించిన వీడియో అయితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.